ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ పాలకూర ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ ఏసేసుకొని, అందులో ఆయిల్ వేడైపోయిన తర్వాత జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఆనియన్‌లోకి కాస్తంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని, మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. అట్లా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకొని, ఒక్కసారి మెల్లిగా కలిపేసుకొని, ఒక 2, 3 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకోండి. ఇట్లా ఒక 2, 3 మినిట్స్ తర్వాత ఇట్లా వాటర్ రావడం స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గివ్వండి. అట్లా మగ్గిచ్చిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు గూడా వేసేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ మంచిగా మగ్గనివ్వండి. చూస్తున్నారా వాటర్ ఎయకుండానే ఎన్ని వాటర్ వస్తున్నాయో, ఈ వాటర్ అన్నీ గూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటే వేడి వేడి పాలకూర ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఖచ్చితంగా